వాడుకోవాలి వాళ్ళు. అది ఆ బేస్ ఈ మధ్య ఈ టెక్నాలజీ వలన ఎవరో మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే ఎవరో తనకు తెలిసిన ఒక వ్యక్తి ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉందనుకో, అలా ఈ అమ్మాయికి కూడా వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉందనుకో, ఏమనిపిస్తుంది అంటే నేను కూడా చేస్తే తప్పేంటి, ఎలా తెలుస్తుంది, సీక్రెట్గా మెయింటైన్ చేయొచ్చేమో అలా అనుకుంటారు, కానీ అలా సాధ్యం కాదు అది. అదే సార్, టెక్నాలజీ అనేది ఒక సాధనం మాత్రమే. అది ఒక వే, మనకు ఒక మార్గం చూపిస్తుంది, కానీ దాన్ని అవకాశం లాగా తీసుకోకూడదు. సో ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఉందని దాదాపు ఈ వాట్సాప్ అయినా సరే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకు అంటే పాత పరిచయాలు మళ్ళీ కలవడం, కొత్త పరిచయాలు ఈజీగా ఏర్పడడం, సరదాగా అప్పుడప్పుడు చేసే చాటింగ్ కూడా ఇదొక ఎమోషన్ గా మారుతుంది. అప్పుడప్పుడు మాట్లాడే మాటలు కూడా అవి కూడా ఒక ఎమోషన్ గా మారి రిలేషన్ కి దారితీస్తాయి. సో అలా కాకుండా టెక్నాలజీని టెక్నాలజీ లాగానే యూజ్ చేయాలి. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, టెక్నాలజీని వాడుకొని ఎంతో మంది ఎన్నో రంగాల్లో ఉపాధి పొందుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సంపాదిస్తున్న వాళ్ళు, ఆర్థికంగా డెవలప్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దీన్ని వాడుకొని నెగిటివిటీ అయిపోయే వాళ్ళు కూడా ఇలా అవుతున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, టెక్నాలజీ అనేది మన చేతిలో కత్తి లాంటి సార్. దానితోటి పండే కోసుకుంటామా, గాయమే చేసుకుంటామా, అది మన వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను ఎవరు చూడట్లేదు కదా, మీరు అన్నట్టు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, రోజు రోజుకు అప్డేట్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ అయినా వాట్సాప్ అయినా అన్ని అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఎవరు ఏం చూడట్లేదు, ఎవరికి ఏం తెలియట్లేదు అని దాన్ని చాలా బాగా వాడుకుంటున్నారు. బట్ ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు మాత్రమే వాడుకోవాలి సార్.